గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన కొడుకు పెళ్లితో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇన్నాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నామంటూ చెప్పుకొచ్చిన బండ్ల పెళ్లికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకుండా కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే హాజరు కావడంతో మరోసారి ఆయన మాటలకు కాస్త విలువ లేకుండా పోయింది. కొన్నాళ్లుగా నియోజకవర్గంలో వస్తున్న వ్యతిరేకతను పాజిటివ్గా మార్చుకునేందుకు కొడుకు పెళ్లితో బండ్ల గట్టి స్కెచ్ వేశారని టాక్ నడుస్తోంది. అందుకే పెళ్లి పత్రిక నుంచి వేడుకల వరకు చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారట. నియోజకవర్గం అంతటా ఇంటింటికి పత్రికలు, పసుపు కుంకుమ, చీరలు పంపిణీ చేశారట. కేవలం పెళ్లి ఏర్పాట్ల కోసమే 5 నుంచి 10 కోట్ల దాకా ఖర్చు చేశారని ప్రచారం నడుస్తోంది. మరి ఈ వార్తల వెనుక నిజమెంత? పెళ్లి పేరుతో సరితను రాజకీయంగా తొక్కేందుకు బండ్ల స్కెచ్ వేశారా? చూద్దాం. గద్వాల జిల్లాలో రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే తన కుమారుడి వివాహం జరిపించిన తీరుతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారాయని టాక్ నడుస్తోంది. రాష్ట్రంలోని నేతలు, నియోజకవర్గాలలోని ప్రజలంతా ఒక్కసారిగా తమ వైపు చూసేలా కుమారుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్యల వివాహం మార్చి 14న గద్వాలలో అత్యంత వైభవంగా జరిపించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేవలం ముఖ్యమంత్రే కాకుండా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి ఇటువంటి వారు కూడా ప్రముఖులు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రస్తుతం వివాదం నడుస్తోన్న నేపథ్యంలో తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ బండ్ల చెప్పుకుంటూ వచ్చారు. కానీ కుమారుడి వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకుండా కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే హాజరు కావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బండ్ల ఇన్నాళ్ళు అబద్ధమాడుతున్నారు అని వస్తున్న వార్తలకు ఇటీవలి పెళ్లి ఎపిసోడ్తో ఆయన వ్యవహరించిన తీరు ఇంకాస్త బలమిచ్చినట్లయింది. సీఎం రేవంత్ స్వయాన పెళ్లికి రావడంతో ఇక త్వరలోనే బండ్ల అఫీషియల్గా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకించిన సరిత తిరుపతయ్యతో మొదటి నుంచి వివాదం నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు వీరిద్దరూ పోటీ పడుతూ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సరిత వర్గాన్ని కాదని సీటు దక్కించుకోవడంతో బండ్ల సరితకు వస్తోన్న ఆదరణ చూసి భయానికి గురైనట్టు స్థానికంగా చర్చ నడుస్తోంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గ ప్రజలకు దగ్గర కావాలని భావించిన బండ్ల కుమారుడి పెళ్లిని గట్టిగా వాడుకున్నాడని తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి చీర, పసుపు కుంకుమ ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారట. నియోజకవర్గంలో 10 మండలాలుంటే మండలానికి 5,000 పత్రికలు పంపిణీ చేశారట. పెళ్లి పత్రికలను కూడా భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. పెళ్లి కార్డులో పసుపు కుంకుమ చీర పెట్టి నియోజకవర్గం అంతటా పంపిణీ చేశారట. పెళ్లి వేడుకలను ఏకంగా 100 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారట. ఉదయం నుంచి రాత్రి దాకా భోజనాలు ఏర్పాటు చేసి ప్రజలకు చుక్క ముక్కలను ఎలాంటి లోటు లేకుండా గట్టి ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. కేవలం పెళ్లి కోసమే 10 కోట్ల దాకా ఖర్చు చేశారని సమాచారం. ఇదంతా కేవలం సరితను రాజకీయంగా తొక్కేందుకు మాత్రమే బండ్ల ఇంతలా ఖర్చు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇంకొందరేమో ఒకే కొడుకు కావడంతో గ్రాండ్గా పెళ్లి చేశారని, కట్నం కూడా ఆశించకుండా పెళ్లి జరిపించారని అంటున్నారు. ఏదేమైనా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల రాజకీయాలు మాత్రం మొదటి నుంచి కూడా హాట్ టాపిక్గా జరుగుతున్నాయి.